ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం పద్మపత్ర విశాలాక్షే పద్మకేసరవర్ణని నిత్యం పద్మాలయాం దేవీం సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష్యజాఢ్యాపహ. ఓం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీతకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలస్థోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా నమామి. ఈ ప్రపంచంలో ఉండబడిన భక్తాదులకు, ఆధ్యాత్మిక దాతలకు, ధ్యాన సంపన్నులకు ఏదో మా శ్రీ 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 వెంకట సుబ్బయ్య స్వామి గురుదేవుని దయాలబ్ధమున నాకు సంప్రాప్తమైన ఈ జ్ఞాన వైరాగ్య యోగ సాధనలను సిద్ధించిన విధానమును 10 మందికి తెలపాలన్న ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ద్వారా ఆలోచించి దీన్ని యూట్యూబ్ చేయడమైనది. భక్తాదులు, జ్ఞానులు, యోగులు తప్పకుండా ఈ ప్రోగ్రాంను చూసి దానిలో సాధనలో తప్పులు ఏమీ ఉండకుండా మనం చెప్తూ ఉన్నాము ప్రామాణికంగా. దీళ్లను మీరు సాధనలో సంపూర్ణంగా విశ్లేషించుకొని దీన్ని మీరు ధ్యానంలో ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ఈ విషయాలన్నీ తెలపడము జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ధ్యాన సంపన్నులకు, జ్ఞాన సంపన్నులకు భగవంతుని తెలుసుకోవాలన్న ధ్యాస, జిజ్ఞాస, పట్టుదలతో సాధించుకొని ముందుకు పోయేదానికి ఎంతోమంది ఈ ప్రపంచంలో కృషి చేస్తున్నారు. కానీ వాళ్లకు కొంతమందికి కొంతవరకే ఈ సాధనలో ముందుకు పోయి అర్థం కాని పరిస్థితిలో ఈ విధానాన్ని మళ్ళీ నిలబెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతవరకే సాధనలో ముందుకు పోయి నిలబడిన వాళ్ళు ఉన్నారు. దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలి అన్నది ఒకవేళ నిలబడి ఉంటే ఒక స్టేజీలో దాన్ని నేను సంపూర్ణంగా తెలపగలిగేదానికి ఏదో మా గురుదేవుని శ్రీ 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 వెంకట సుబ్బయ్య స్వామి మా గురుదేవుని దయాలబ్ధమున నేను తెలుసుకున్న దాన్ని మీకు వివరంగా కూడా తెలపగలిగేదానికి నేను రెడీగా ఉన్నాను. పోతే మేము కడప జిల్లా కొత్త మాధవరము ఒంటిమిట్ట మండలంలో నివాసస్థులమై ఉన్నాము. మేము కూడా శ్రీరామ ఆత్మజ్ఞాన యోగానంద నిలయము అన్న ఒక సంస్థ మాదిరిగా స్థాపితం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న భావంతో ఈ విధంగా కృషి చేసి మీకు తెలపాలన్నది తెలుపుతూ ఉన్నాను. ఇంకా అతి ముఖ్యమైనది ఏమనగా
భగవంతుడంటే ఎవడు, ఎలా ఉండాడు, ఆయన స్థితిగతి ఏమిటి అనేది ఎంతోమంది మహనీయులందరూ చెప్పే ఉండారు. కానీ చెప్పడం వేరే, సాధనలో దాన్ని నిర్ధారించుకొని మనం ముందుకు పోయే విధానము ఒకదానమ్మడ ఒకటి ఎంతవరకు మనం తెలుసుకోగలిగినాము, తెలుసుకోవాల్సినది ఉంది అనేది నిర్ధారించుకునేది ఇది ప్రామాణికంగా ఉండబడే విషయాలు ఇవి. ఇప్పుడు శాస్త్రము అంటున్నారు. శాస్త్రం అంటే ఏంటి విషయము? అతని అనుభవాన్ని మామూలుగా లిపి ప్రకారము రాసి దాన్ని చేయగలుగుతాను, అది శాస్త్రమైంది. అయినా ఇంతకుముందు మహనీయులు ఎంతోమంది అరణ్యవాసంలో తపస్సు చేసి వాళ్లకు కూడా సందేహాలు, సందిగ్ధాలు ఎన్నో వస్తే వాళ్ళు కూడా ఇంకొక చోటికి, ఇంకొక మహాముని దగ్గరికి, ఇంకొక తపస్సంపన్నుని దగ్గరికి పోయి అతని అనుభవాలు, అతని స్థితిగతులు, ఇతని అనుభవాలు, ఇతని ప్రారంధము, అతని ప్రారంధము ఇవన్నీ కలిపి క్రోడించి వాళ్ళు ఒక థియరీని నిర్ధారించిన తర్వాతనే లిపి చేయగలిగినారు. అది వాళ్ళు చేస్తూ వచ్చిన దానివల్ల వాళ్ళు ప్రామాణికంగా అప్పుడు భాషా విధానంలో ఎన్నో విధాలు సపోజు మన రాయలసీమ వరకు వేసుకున్నా కూడా కడప జిల్లా ఒక మాదిరి మాట్లాడతాము, చిత్తూరు జిల్లా ఒక మాదిరి మాట్లాడతాము, అట్నే అనంతపురం ఒక రకంగా కర్నూలు ఒక విధంగా మాట్లాడతారు. ఈ విధంగా ఆ మాటల్లో ఉండబడిన అర్థము మాట్లాడేటప్పటికే ఇక్కడుండే వాళ్ళకి అక్కడ కొన్ని అర్థం కాక, అక్కడుండే వాళ్ళకి ఇక్కడ వ్యవహారిక భాషలోనే అర్థం కాని పరిస్థితిలో ఉండగలిగే విధానం ఉంటే, ఈ ఆధ్యాత్మికంగా తెలుసుకొని ముందుకు పోవాలి అనేటప్పటికీ వాళ్ళు ఎంత ఒకరికొకరు నిగూఢంగా రాసినరు అని అంటే దాని అర్థాలు, పరమార్థాలు దండిగా ఉండయి. తెలుసుకోవాలనే విధానాలు ఉంటే దానికి ఏదైనా మీకు సాధనలో ఏదైనా ఇబ్బందికరం ఉంటే ఏదో నా గురుదేవుని దయ వలన నాకు తెలియబడినది, మేము దాన్ని మీకు వివరంగా చెప్పగలిగేది ఉంది అనేది చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడమైంది. ఇక అతి ముఖ్యమైనది ఏమంటే, ఈ పరమాత్మ అనబడిన అతను మనకు ఎట్లున్నాడు? అందరూ చైతన్యమూర్తి, కాంతిమూర్తి అనే విధంగా చెప్పుకొస్తున్నారు. కానీ ఈ చైతన్యమూర్తి అంటే ఏంటి? కాకపోతే కాంతి అంటే ఏంటి? ఎంతవరకు దాని ప్రామాణికము అనేది మామూలుగా సాధనలో ప్రతి ఒక్క సాధకుడు తెలుసుకుంటాడు. కానీ దానికి పరిమితి ఎంతవరకు తెలుసుకుంటే ఇది ఇంతే అనేది తెలుసుకోగలిగిందే మెయిన్. అదే లేదంటే కనుక ఈ తెలుసుకోవడంలోనే ఉంటాము. ఈ ఎతుకులాట ఉన్నంత వరకు గతుకులాటలు అనేదే ఒక సామెత కూడా మనలో ఉంది. ఈ సాధన విషయమే కాదు, బహిర్ముఖ విషయాలలో కూడా ఈ సామెత ఉపకరిస్తుంది. భగవంతుడు సృష్టి చేసేటప్పుడే మనకు ఎలా చేసినాడు అని అంటే, ఆయన వటపత్ర సాయి అని మామూలుగా పూర్వీకులు చెప్తూ ఉన్నారు. ఈ వటపత్ర సాయి అంటే మర్యాకు పైన ఆయన చిన్న పిల్లోని మాదిరిగా ఆయన ఫస్ట్ తన్ను తాను సృష్టించుకొని ఈ ప్రపంచాన్ని, సృష్టిని, ప్రాణకోటిని, సర్వాన్ని సృష్టించినాడు అని పూర్వీకులు పురాణ ఇతిహాసాలు ఎన్నో మనకు చెప్తూ ఉండారు. అయితే ఈ సృష్టి అనేది ఫస్ట్ ధ్యానంలో తెలుసుకోగలిగినప్పుడే మనము ముందుకు పోగలిగేదానికి అవకాశము, విచక్షణ, జ్ఞానము కలుగుతుందని నా యొక్క అభిలాష. అయితే పంచభూతాలు ఒకటి. ఈ పంచభూతాలలో సృష్టి జరిపినాడు.
ఈ పంచభూతాలు ఏమంటాం మనము? భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశము. ఇది వర్షక్రమము మనలో ఆయన విధానాన్ని స్థాపితం చేసినాడు ఆ పంచభూతాలను. అది ఎలా అనగా, భూమి అంటే ఈ గడ్డము కింద నుంచి ఇదంతా కూడా భూతత్వంతో ఉండబడిన విధానం. ఇంకా జలతత్వము అంటే నోరు. ఈ నోట్లో ఎప్పుడు నీళ్లు ఉంటాయి కాబట్టి అది జలతత్వంతో సమానం. అట్నే వాయుతత్వము. ఈ వాయుతత్వము అంటే గాలి. ఈ గాలి అనేది మనము ఉచ్ఛ్వాస నిశ్వాసలు పీలుస్తూ వదులుతూ ఉండబడింది. ఇది వాయుతత్వం. అగ్నితత్వము. అగ్నితత్వము అంటే ఏదైనా చూడాలన్నా లేక ఒక ఆహార పదార్థాన్ని మనం తయారు చేసుకోవాలన్నా అగ్ని లేనిదే ఏమి తెలుసుకునేదానికి కుదరదు. అందులో పంచభూతాల్లో అతి ముఖ్యమైనది అగ్నితత్వం. పోతే ఆకాశతత్వం. ఇప్పుడు భూతత్వము, జలతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, ఆకాశతత్వము. ఈ విధంగా మన శరీరంలో, మన శరీరం అంటే మనదే కాదు, యావత్తు ప్రపంచములో ప్రతి ప్రాణికి ఈ విధంగానే పంచభూతాల యొక్క నిర్మాణ సృష్టి జరిపినాడు పరమాత్మ. ఇక బహిర్ముఖంగా మనం తీసుకోగలిగి దాన్ని విశ్లేషించుకోగలిగితే అది ఎలా ఉంది అని అంటే, కింద నుంచి ఇదే విధంగా తీసుకుంటే భూమి, ఈ భూమి లోపలే జలం ఉంది, ఈ సర్వవ్యాపకంగా వాయువు అంతా నిండుకోనుంది. ఇప్పుడు మనమనే కాదు, నీళ్ళల్లో వాయువు ఉంది, భూమి మీద ఉంది, భూమి లోపల ఉంది, భూమి అవతల ఉంది, ఇంకా పోతే ఆకాశంలో కూడా వాయువు ఉంది. ఇటు భూమి, జలము, వాయువు. అట్లనే ఈ తర్వాత అగ్ని. అగ్ని అంటే సూర్యుడు. ఈ సూర్యతత్వంలో అగ్నిగా మనకు ఎండల కాలంలో ఎంత వేడింది, అగ్గి కురిసినట్టు కురుస్తాడు సూర్యుడు అని అంటాము. అగ్నితత్వము సూర్యుడు, సూర్యభగవానుడు. పోతే ఆకాశము. ఆకాశం అనేది నీలిమేఘంగా ఉంది, నీలాకారంలో ఉంది అని. కానీ మేఘాలు, ఇవి నక్షత్రాలు ఇవన్నీ కూడా ఏ విధంగా సృష్టించినాడో అది ఆయనకే తెలుస్తుంది. కానీ మనము సాధనలో తెలుసుకోవాలని అంటే గన ఫస్ట్లో ధ్యానం చేస్తూ మనము ఉండగలిగినప్పుడు ఫస్ట్ బంగారు కలరు అంటే వెన్నెల మాదిరిగా ధ్యానంలో మనకు ఫస్ట్ దర్శనం జరుగుతుంది. దాని తర్వాత చంద్రుడు బింబము జరుగుతుంది. చంద్రుడు మనకు ఆ బింబము జరిగిందంటే అప్పటికి చంద్రమండలం మనం దాన్ని అధిరోహించి తర్వాత ఫుల్ సూర్యుని యొక్క వెలుగు, ఎండ ఏ విధంగా ఉంటుందో ఆ కాంతి దర్శనము చేయాలి. ఆ తరువాత సూర్యుడిని దర్శించాలి. తర్వాత నక్షత్రాలు కూడా మనం పట్టపగులు ధ్యానంలో కూర్చుంటే దర్శించవచ్చు. పట్టపగులు చంద్రుణ్ణి కావాలంటే ధ్యానంలో కూర్చొని దర్శించవచ్చు. అట్లనే అర్ధరాత్రి అమావాస్య అప్పుడు కూడా మనం ధ్యానంలో గన సంపూర్ణంగా సిద్ధి పొందగలిగితే సూర్యుడిని కూడా మనము దర్శించవచ్చు. ఇది ధ్యానములో మనం తెలుసుకుంటూ ఫస్ట్ స్టేజిలో ఇది ముందుకు పోగలిగిన విధానము. ఇకపోతే ఈ పంచభూతాల యొక్క నిర్మాణంలోనే ప్రతి ప్రాణి మళ్ళీ ఉత్పన్నము జరుగుతూ ఉంది. అయితే ఈ పంచభూతాలు క్రోడీకరంగా ఉండబడే విధానంలోనే సృష్టి జరుగుతుంది. ఇది సాధకుడు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయము. సాధనలో కూడా మనం ముందుకు పోవాలంటే కూడా ఈ కాంతులు, ఈ చంద్రబింబము, సూర్యబింబము, నక్షత్రాలు ఇవి మనము దర్శించే విధానంలో
ఇవి దర్శించిన తర్వాతనే మనకు ఇంకా ఆ తర్వాత భగవంతుని తెలుసుకునేదానికి విషయాలు కొంత ఇంకా ముందుకు పోయేదానికి కూడా మనం చేసే విధానాన్ని బట్టి, వాడి జన్మ సంస్కారాన్ని బట్టి, గురువు అనుగ్రహాన్ని బట్టి, భగవంతుని అనుగ్రహాన్ని బట్టి, దాని తర్వాత ఇంకా ఎంతో ఉంది. ఇప్పుడు నిర్వికల్ప సమాధి ఒకటి ఉంది, జీవ సమాధి ఒకటి ఉంది, జ్ఞాన సమాధి అనేది ఒకటి ఉంది. ఇట్లా అనేక సమాధులు మనోళ్ళు సాధనపరంగా తెలుసుకొని దాని విషయాలను శాస్త్రపరంగా వాళ్ళ అనుభవాలను రాసి ఉండారు. అయితే ఇప్పుడు మామూలుగా ఈ పంచభూతాల యొక్క నిర్మాణంలోనే మనము కూడా నిరంతరం ఉదయం లేచిన నుంచి ప్రాకులాటగా పరిగెత్తా ఉంటాం. అంటే దేనికి అంటే ఆకలి అనేది ఒకటి ఉంది. ఆహారం ఉత్పన్నం అయితే కానీ మనకు మళ్ళీ తింటే కానీ దానిపైన మనం వేరే కార్యక్రమాలు చేసుకునేదానికి మిగతా అన్నీ చేయాలన్నా కూడా సాధ్యం కాదు. ఇవన్నీ అందరు చెప్పినట్టే, కానీ ఇవి ఎవరు చెప్పినా సాధకులుగా ఉండేవాళ్ళు ఫస్ట్లో చెప్పాలన్న ఉద్దేశం కింద ఈ విషయాలను మనము తెలియపరుస్తూ ఉన్నాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుంటారు ఒక్కొక్క విధానాన్ని. కానీ అన్ని విధానాలు తెలుసుకోగలిగినప్పుడే మనలో ఆ వినేటప్పుడు మన సంస్కారం ఏ విధంగా జ్ఞానము విజ్ఞానంగా ప్రజ్వరిల్ల జరుగుతుందో ఆయా విధంగా మనం కూడా అర్థం చేసుకోగలం. అందుకే సుమతి శతకములో వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడకు వివరింపంగన్ కళ్ళములు నిజము తెలిసిన మనుడి సుమతి అని సుమతి శతకంలో ఇచ్చినాడు. కానీ ఇప్పుడు ఎవరు ఎట్లా చెప్పినా ఏమి చెప్పినా విషయాన్ని విని దాంట్లో ఎంతవరకు మనకు తెలుసుకోగలిగే అర్థము పరమార్థము ఉందనే భావంతో ఎవడైనా సాధకుడు జ్ఞానము ప్లస్ విజ్ఞానము రెండు క్రోడీకరించినప్పుడే ముందుకు పోగలిగేదానికి మామూలుగా సాధకునికి వీలవుతుంది, లేదంటే లేదు. ఇక పంచభూతాలు మనకు సృష్టిలో స్థూలముగా జరపగలిగిన విధానాన్ని వచ్చి ఇప్పుడు భూమి మనకు కళ్ళకు అవుపిస్తూ ఉంది. అట్లే జలం కూడా స్థూలంగా అవుపిస్తుంది కంటికి. అట్లే వాయువు, కానీ వాయువును మనము చూడలేము అనే విధానంగా కొంతమంది సాధకులైతేనేమి పండితులైతేనేమి జ్ఞానులైతేనేమి చెప్పగలుగుతూ ఉన్నారు. కానీ దాని విశ్లేషణగా అవగాహన చేసుకొని సాధనలో ఉండగలిగితే ఒక గాలిని అంటే వాయుతత్వాన్ని కూడా 3 దిశలుగా మనం దర్శించేదానికి వీలుంది. దాన్ని కూడా నేను వివరమిస్తా, దాని గురించి మీరు అవగాహన చేసుకోగలుగుతారన్న ఆలోచనతో మీకు ఇప్పుడు తెలుపుతూ ఉన్నాను. వాయువు అనేది మనం తెలుసుకోవాలంటే ఈ స్థూల పరిస్థితిలో ఏముంది అని అంటే స్పర్శ జ్ఞానంతో తెలుసుకోగలుగుతాం. అది వాయుతత్వం. అగ్నితత్వము చూడగలుగుతాం కాబట్టి మనం ఆ విధంగా తెలుసుకోగలుగుతాము. ఇంకా ఆకాశము కంటికి అవుపించేది స్థూలతత్వంతో ఉంది. ఈ స్థూలతత్వంతో ఈ విధంగా మనము దర్శనం జరగగలిగే విధానాలు ఉన్నాయి. ఈ స్థూలతత్వం కాకుండా సూక్ష్మతత్వము ఒక విధానం ఉంది. అది సాధకునికి ఒక్కడికే తెలుసుకోగలిగే విధానం ఉంటుంది. మిగతా ప్రాణులంతా కూడా పంచభూతాల యొక్క విధానంలో మనం సాధకుడికే ఈ సూక్ష్మ విధానం తెలుస్తుంది సాధనలో. ఎలా అనేటప్పటికీ అదే భగవద్గీతలో భూతత్వము తత్వదర్శిన అనే విధానాన్ని తెలియపరిచి ఉన్నాడు. ఇప్పుడు తత్వాలు అని అంటే చాలామంది వేరే కోణాల్లో అంతా చెప్తూ ఉంటారు. కానీ కృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పేటప్పట్లో ఆయన తత్వదర్శిన అనేదే ఫస్ట్ ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ కూడా
ఫస్ట్ పదము కూడా క్లారిటీ వివరం ఇచ్చింది, తత్వదర్శిన అనేది ఇచ్చినాడు. ఈ తత్వదర్శిన అనేది ఎవడైతే ఈ దర్శించుకుంటూ ఫస్ట్ తత్వాలనే పోగలిగినప్పుడే సాధనలో కూడా ముందుకు పోగలిగేదానికి అవకాశాలు ఉంటాయనేది మా అభిప్రాయము. దాన్ని మీరు కూడా ప్రాక్టికల్గా చేసి ఉంటే ఒకవేళ మనం చెప్పింది ఏకీభావం కావచ్చు, లేదా ఒకవేళ హెచ్చుతగ్గులున్నా కూడా మీరు దాన్ని తెలుసుకొని ముందుకు పోగలిగే విధానం ప్రయత్నం చేయండి. తత్వదర్శిన అంటే భూతత్వం. భూతత్వం అనేది ఏమి అంటే సూక్ష్మంగా ఉండబడింది, పసుపు కలర్లో ఉండబడిన కలర్ను దర్శించడం. అదే చంద్రుడిలో ఉండబడిన కాంతి కూడా పసుపు తత్వంగానే ఉంటుంది. అది మీరు రెండు కంపేర్ చేయగలిగినప్పుడు దాని విధానాలు క్లారిటీ అవగాహనలోకి వస్తుంది. రెండోది జలతత్వం. జలతత్వం అంటే సూర్యుని యొక్క ఎండ కాంతి ఫుల్ వైట్ ఉంటుంది. ఇది మామూలుగా జనరల్గా సూక్ష్మంగా మన ధ్యానంలో తెలుసుకోగలిగిన విధానమే ఇది. ఫస్ట్ భూతత్వంలో పసుపు కలరు, రెండోది జలతత్వంలో ఫుల్ తెలుపు. ఇవి రెండు దర్శించిన తర్వాత వాయుతత్వంలో ఆకుపచ్చ కలర్లో దర్శించడం జరుగుతుంది. ఇది ఆకుపచ్చ కలర్ అంటే ఏమిటి, దీని విధానం ఏమిటి అనేది ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా ఇంకా తెలియపరిచేది చాలా విధానాలు ఉన్నాయి. ఈ ఆకుపచ్చలోనే తెలుసుకోగలిగిన అది దండిగా ఉంది. అంటే వాయుతత్వంలో. ఈ వాయుతత్వంలో ఎందుకు ఉండాలి ఇంత అని అంటే, మనసు వాయువుతో పుట్టింది అనేది నిర్ధారించారు. ఈ మనసు ఎప్పుడైతే వాయుతత్వంతో నిర్ధారణ చెప్పినారో అప్పుడు వాయుతత్వాన్ని పట్టుకోగలిగినప్పుడే ఆ మనసు అంటే ఏందనేది మనకు తెలియబడుతుంది. రెండోది నిలబెట్టేదానికి కూడా అనుకూలాలు వస్తాయి. ఈ వాయుతత్వంతో చాలా ఉంది తెలుసుకోగలిగింది. రెండోది ఏమి అని అంటే, నా చిన్న వయసులో 11-12 ఏళ్ళ వయసులో నేను పండుకుంటే నిద్రపోయేవాడిని కాదు. నిద్ర అనేదే రాదు, అంతే. ఒకటే ధ్యానము, జపము, జ్ఞానము ఇవిగా ఉండేవాడిని. పల్లెల్లో ఉంటే అప్పట్లో 8-9 పండుకునేవాళ్ళం. తెల్లవార్దులు కూడా ఇంకా స్థూలాన్ని వదిలేసి సూక్ష్మ శరీరము మొత్తం ప్రపంచవ్యాప్తంగా సంచారం చేసేదానికి పోయేది. ఇది అంత చిన్న వయసులోనే రావడము అంటే నేను ఎంతో గాఢంగా, ఎంతో జాగ్రత్తగా, ఎంతో పట్టుదలగా, ఎంతో శ్రద్ధగా, ఎంతో భక్తిగా ఆ ధ్యానాన్ని చేస్తూ ఉన్నందువల్ల నాకు అది సంప్రాప్తమైంది. అది ఎవరు చేసినా ఆ భక్తి శ్రద్ధలతో చేయగలిగితే ఏ స్థితి అయినా కూడా మనం పొందగలిగేదానికి ఆస్కారాలు ఉన్నాయి. ఇకపోతే ఆ మాదిరి పూర్తిగా మనము కేవలము నిద్రలో స్వప్న దశలో ఈ సూక్ష్మ శరీరము ప్రయాణము చేస్తూ సంచారము అనేక ఈ ప్రపంచంలో తిరగలిగి వస్తూ ఉంది అని అంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు. కానీ ఈ ప్రయాణము సూక్ష్మ శరీరం చేసేటప్పట్లో ఇప్పుడు మనము మబ్బులోనే చేస్తున్నాం. పగలు మనం చేయలేకపోతున్నాం. ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నాము అనేది ప్రశ్న పడింది నాకు. ఈ ప్రశ్న అంత చిన్న వయసులోనే నాకు పడేటప్పటికీ నాకు అక్కడి నుంచే మళ్ళీ సమాధానం ఒకటి వచ్చింది. అది ఏమి అని అంటే, ప్రత్యేగాత్మ ఆ దాన్ని నీవు అనుసరించగలిగితే, దాన్ని దర్శించి దానిపైన నువ్వు ఉండగలిగితే నీకు దీన్ని పగలు కూడా నువ్వు చేయొచ్చు అనేది మనకు అక్కడ వాళ్ళు అంటే ఆ పరమాత్మ యొక్క మనకు జ్ఞానాన్ని తెలుసుకోగలిగిన విధానాన్ని మనకు సమకూర్చి అర్థమయ్యేటట్టుగా తెలియదు. కానీ మనం మాట్లాడినట్టే మనకు సమాధానాలు వస్తాయి. మన ఊహలు, భావాలు, ఏదో ఆలోచనలు అట్లా కాకుండా పూర్తి క్లారిటీగానే వస్తుంది. అట్లా రాగలిగినదే ఏదైనా
ఒక స్థితి కానీ, ఒక అనుభూతి కానీ ఏదైనా కూడా ఒరిజినల్ ఊహాభావాలుగా కానీ, ఏదో మన ఆలోచనల విధానంలో ఏదో ఊహించుకోవడం కానీ అట్లా కాకుండా ఉండగలిగితే, ఒరిజినల్గా ఉండగలిగినప్పుడే దాన్ని నిర్ధారించుకునేది కూడా నీకు జ్ఞానం కలుగుతుంది. ఇది అంత సులభమైంది కాదు. కొన్ని జన్మలు, ఎన్ని జన్మలు అనే దానికి కూడా ఊరిక అనుకుంటాము మనము. ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు, నా ముందు 20 జన్మలు, 10 జన్మలు, 5 జన్మలు ఎట్లో చెప్తా ఉన్నారు. కానీ అది వాళ్ళకి ఏ విధంగా అది వాళ్ళు చెప్పగలుగుతా ఉన్నారు అనేది కూడా మనకైతే వాళ్ళు వివరించడంలే. ఆ విధంగా వాళ్లకు గోచరమైన దాన్ని వివరించగలిగి చేయగలిగితే ప్రతి ఒక్కడు మన జన్మలు కూడా మనకు ముందు తెలుస్తాయి. ఇకపోతే మరీ జన్మ ఉందా లేదా, లేదు ఇంతే ఈడిగే పరిసమాప్తము అనే దానికి వచ్చి, ఇది సాధనలో ఏ ఏ స్థితులలో మనము మన ప్రాణాన్ని పోగలిగేటప్పట్లో మనకు ఇది జన్మలేని స్థితి సంపాదించుకోగలిగే విధానం చేసుకోగలిగితేనే, అప్పుడు ఏంచిన విత్తనం మాదిరిగా మనం కాగలిగితేనే అప్పుడు జన్మలేని స్థితి వస్తుంది. లేదంటే జన్మలు ఖచ్చితంగా ఉంటాయి. అందులో ప్రకృతి పరంగా మనం ప్రాణాలు వదిలేటప్పుడు అందులో మనం లయం కాగలిగితే, ప్రకృతి పరంగా మాయా మోహాలతోటే ఉండబడే విధానంతో అయితే ఈ జన్మలో కొంత మనం చేసిన దాన్ని బట్టి ఒకవేళ మాయామోహాలతో ఉండి మనం జరుపుకుంటూ వచ్చినా తర్వాత కొంచెం జ్ఞానం కలిగి కొంచెం ముందు జన్మకు చేసిన దానికంటే కొంచెం ఉన్నతంగా వాడి సంస్కారాన్ని బట్టి ధ్యానాన్ని ముందుకు పోగలిగేదానికి అవకాశాలన్నీ ఉంటాయి. ఇక వాయుతత్వములో ఇంత ఉంది, ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది తెలుసుకునేది. వాయుతత్వంలోనే ఉండేదంతా వాయుతత్వంలోనే ఉంది. ప్రపంచం అంతా కూడా ఎక్కువగా వాయువు అయిపోతే అగ్నితత్వం. ఈ అగ్నితత్వం అనేది ఇప్పుడు మనము ఒక ఆహారాన్ని తినేదానికి సమకూర్చుకున్నా కూడా దానికి సంబంధించినది అగ్ని లేదే ఏ ఒక్కటి మనము ఏ పదార్థాన్ని వండుకొని తినగలిగే విధానం మనకు లేదు. కానీ పశుపక్షాదులు మిగతా జీవి ఏ అయినా కూడా ప్రకృతి సిద్ధంగా ఉండబడిన ఆహారాలను తినగలిగి అది జీవించగలదు. కానీ మానవుడు ఒక్కడు మాత్రము వికృతమైన పదార్థాలతో సంభాళన చేసుకొని తినగలిగేది అలవాటైపోయింది. ఈ ఆది మానవులు యథేచ్ఛగా ఎట్లున్న పదార్థాన్ని అట్నే మాంసం అయితేనేమి, పళ్ళు అయితేనేమి, ఏ దాన్నైనా అలాగా తినగలిగే విధానం ముందు సృష్టిలో ఉన్నది. రాను రాను మానవుని యొక్క విజ్ఞానం వల్ల ఈ పక్వము వండుకొని తినడం పోతే వికృతి ఆహారం తినడం. వికృతి అంటే వండుకొని తినడము, ఏంచుకొని తినడము, ఇవన్నీ జరుగుతాయి. దానివల్ల ఈ పదార్థాల యొక్క విధానము మనలో మార్పు జరుగుతూ ఉంది. తత్వాలు అంటే ఒకసారి కోపము, ఒకసారి శాంతము, ఒకసారి ఆనందము, ఒకసారి దుఃఖము, ఈ విధంగా ఎన్నో మనలో కలుగుతూ ఉన్నాయి. ఈ ఆహారం వల్లనే మనకు కలిగేది. రెండోది మనము చూసేదాని వల్ల కూడా చూస్తూ ఉండేటప్పుడు ఒక్కొక్కటి మనం ఇప్పుడు మంచిగా అవగాహన చేసుకోగలిగితే ఒక విధమైన భావము, లేదు చెడుగా ఆలోచించి చూడగలిగిన విధానం ఉండగలిగితే ఒక భావం. ఈ విధంగా అగ్నితత్వంలో ఈ పక్వం చేసుకునే తినేదానివల్ల అది లేనిదే మనం తినలేని పరిస్థితులు అయిన దానివల్ల ఇంకొక విషయము, ప్రతి ప్రాణికి వేడి అనేది ఉండగలిగితేనే తప్ప జీవించేదానికి కూడా లేదు. అగ్నితత్వం ఉంటేనే. ఇప్పుడు మనకు ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఈ ఊళ్ళంతా చల్లబడిపోయింది, ఆయన వేడే లేదు అని అంటాం. అంటే అతనికి ఎక్కువ ప్రాణ
ఉపకరణ సరిగా లేదు, శారీర ఉపకరణ లేదు, ఏదో జరుగుతుంది మనలో అనేది ఒకటి మెయిన్గా మనకు వాడుకలో ఉంది. అదే వేడి ఉంటే జ్వరము అయినా ఇబ్బంది లేదు, కానీ చల్లదనము ఏర్పడినప్పుడే మనకు శరీరము ఏం పోతుంది, ప్రాణం అనే భావం. అంటే వేడితో కూడుకొని ఉండబడినంత వరకు శరీర తత్వాలు కొంచెం చలనత్వంగా లేదు, చురుకుదనంగా ఇట్లా జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇది అగ్నితత్వం. వర్షం పడింది, సూర్యుడే రాలే, ఒక గుడ్డలు ఉతికి ఆరేసుకుంటే ఆరకుండా ఉండగలిగినప్పుడు జీవన విధానం ఎంత కష్టం ఉంది. అప్పుడు అగ్నితత్వం అనేది అలాగా పనిచేస్తుంది. ఏ ఒక్కటి కూడా వస్తువులన్నీ, తినే వస్తువులు కూడా బూజు పడతాయి. ఇదివరకు మా చిన్న వయసులో మాకు ఒక 8-10 ఏళ్ల వయసులో వర్షం పడిందంటే కన్నా 3 నెలలు వదిలేది లేదు. ఇప్పుడు తుఫాన్లని అవని ఇవని అంటున్నారు, కానీ అంతకుముందు తుఫాన్లు అనేది శాస్త్రము మంచి చెడ్డ ఏమి తెలియబడని పరిస్థితిలో ఉన్నింది. ఏదో వర్షం పడుతుంది అని. అందువల్ల మనం ఏదన్నా పని చేసుకొని, మనం ఏదన్నా రూపాయి సంపాదించుకొని తినాలన్నా కూడా ఎక్కువ వర్షం పడినా కూడా మనం ఏ పని చేసుకునేదానికి వీలు కాదు. అంటే అగ్నితత్వము అంత జీవన విధానానికి ఉపకరించగలిగే విధంగా ఉంది అనేది ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలన్న విధానం చెప్తుంది. ఇక ఆకాశతత్వం. ఆకాశతత్వము ఎలా ఉంది అంటే శూన్యం, ఏమీ లేదు. అది ఎలా ఉంది అని అంటే మనకు వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు మంచు పడుతుంది. ఆ మంచు ఎలా ఉంది, అవతల మనిషి కనీసము ఒక్క 3 మూర కానీ 4 మూర కానీ ఉంటే అవుపడనంత దట్టమైన మంచు పడితే, కానీ మనం ఆ 4 మూర నడిచి అవతలికి పోతే ఆ మనిషి అవస్తాడు, లేదంటే లేదు. అంటే అట్లని ఏదైనా పదార్థంగా ఉందా, అది జలతత్వంతో ఉండాలి, కానీ అది శూన్యం కిందకే లెక్క. అయితే ఈ ఆకాశము ఏమి మనకు ఉపకరిస్తున్న జరుగుతుంది అని అంటే జీవన విధానానికి అనేక గ్రహాలు, అనేక నక్షత్రాలు, ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అన్నీ కూడా ఈ ఆకాశము యొక్క తత్వశక్తితోటే ఇవి ఏ ఆదరవు లేకుండా ఉన్నాయి. నీలి ఆకారము పోతే ఏ సంబంధం ఒకదానికి సంబంధం లేకుండా ఉండడము, సంబంధం ఉన్నా కూడా దూరం కూడా ఉండి ఒకదాని యొక్క శక్తి ఆకర్షణగా జరుగుతూ ఉంది, కానీ దూరం అయితే ఉంది ఒకదానికి. ఇప్పుడు భూమి తిరుగుతుంది, ఎవడు చూడగలుగుతాము, శాస్త్రవేత్తలు చూసేది, కానీ మహనీయులంతా ఎప్పుడో చెప్పేసి ఉండరు. భూమి తిరుగుతుందని, చంద్రుడు తిరుగుతా అన్నాడని, చంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుతుందని, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మహనీయులంతా కూడా చెప్పుండరు. కానీ వేదాలు ఉపనిషత్తుల్లో కూడా ఉంది వివరణ, లేకుండా ఏం లేదు. అది మనము అంటే మా పిల్లప్పుడు ఇంకా ముందు కాలానికి సంబంధంగా కూడా ఎవడికి అవగాహన ఉంది, అయ్యనాలన్నా చేయాలన్నా శాస్త్రాలు చదివి తెలుసుకునేదానికి, దాని సంబంధంగా ఉండగలిగి ఆ జ్ఞానం ఉండగలిగిన వాళ్ళకే అర్థమవుతుంది. అది ఎంతమంది ఉన్నారు అప్పట్లో, కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందికి చెప్పే విధానం కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటే టీవీలు, యూట్యూబ్లు, సెల్లులు అన్నీ వచ్చినాయి కాబట్టి ఏ ఒక్కదాన్నైనా తెలుసుకునేదానికి ఏం పెద్ద విషయంగా లేదు. కానీ తెలుసుకున్నంత మాత్రాన ఏ విషయాన్నైనా ఆచరణలో పెట్టుకోవాలన్న విధానం ఫస్ట్ అవసరం మానవునికి. ఇప్పుడు ఆకాశతత్వం వచ్చి నీలి కలరు, ఈ సూర్యుని కానీ చంద్రుని కానీ నక్షత్రాలను కానీ అన్నిటినీ అది ఒక ఆకర్షణ శక్తిగా అన్నిటినీ పట్టుకొని ఉందా అంటే అదేం తగులుకొని ఏం లేదు. కానీ ఈ ఆకాశం అంతా ఒక గోళాకారంతో ఉందే తప్ప ఇంకొక విధానం ఏం లేదు.
అయితే అన్ని గ్రహాలు కూడా గోళాకారంలోనే ఉన్నాయి, ఇది అది అనకుండా కూడా. అంటే ఇవి గోళాకారంలో ఉన్న కాంతి ప్లస్ మట్టి, గోళాకారంగా ఉండది ఆకారము. ఈ మట్టి ప్రతి ఒక్క నక్షత్రంలో కానీ గ్రహాల్లో కానీ ఉండేది కూడా మట్టే, దానికి తోడు కాంతి. ఇవి ఈ పంచభూతాల యొక్క నిర్మాణంతో ఈ విధంగా భగవంతుడు సృష్టి జరిపి ఉన్నాడు. ఇవి మనం ధ్యానంలో దర్శించుకుంటూ పోతూ వస్తే ఈ పంచభూతాలను దర్శనం చేసి దానికి అవతలను పోగలిగినప్పుడే పరమాత్మ యొక్క ఆయన స్థితి, మన స్థితి, మనకి ఈ దేహంలో ఎవరుగా పరమాత్మ ఉన్నాడు అనే విధానం కానీ, ఈ జగత్తులో పరమాత్మ ఎలా ఉన్నాడు అనేది కానీ మనకు అవగతం కావాలన్నా జ్ఞానము విజ్ఞానంతో ఖచ్చితంగా సాధన సంపన్నునికే తప్ప మామూలుగా వ్యవహారంలో ఉండబడిన వాళ్ళు తెలుసుకోగలిగేదానికి ఇది అసత్యము. ఎవరైనా ఊహాభావాలు పుస్తకాలు చెప్పిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పింది వినేదో ఊరికి చెప్పడం కాదు, వాడి ధ్యాన సంపత్తితో సంపూర్ణంగా ఈ తత్వ విచారణతో ఈ తత్వాలు దర్శనం చేసి దాన్ని తెలుసుకొని సంపూర్ణంగా ఎవడైతే ఉండగలడో తెలుసుకోగలడో వాడికి ఈ సృష్టి రహస్యం తెలుస్తుంది. సృష్టి రహస్యం తెలియకుండా నువ్వు పరమాత్మ దగ్గరికి కూడా పూర్తి అవగాహనగా పోవాలంటే, సంపూర్ణ స్థితి, అదే జన్మలేని స్థితికి పోవాలంటే కూడా అది ఊరిక ఊహాభావాలతోనే ఉండేదే కానీ అది సంపూర్ణ స్థితి అయితే కాదు. అట్టి ఈ పంచభూతాల యొక్క సూక్ష్మ దశని కొంతమంది 3 గంటలు 4 గంటలు ధ్యానాలు చేస్తామంటానరే కానీ కనీసం వీటిని దర్శించేదానికి సంస్కారం లేని పరిస్థితిలో చాలామంది కోట్ల మంది ఉన్నారు. ఇది గమనించాల్సినది ధ్యానపరులకు, జ్ఞానవంతులకు, సాధకులకు తెలియపరుస్తున్నాము.